హాయ్ డియర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలిని. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఈజీగా చేసుకునే పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ పుదీనా పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని మనం వీటిని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు అనేది మాడిపోకుండా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. సో అప్పటి వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి నూనెలో. సో కొంచెం ఇవి వేగిపోయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. ఇక్కడ ఇది అంతా వేగిపోయిన తర్వాత కొంచెం ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని దాన్ని కచ్చపచ్చగా దంచేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక పిరికెడంత శనగపప్పు, ఒక పిరికెడంత మినపప్పు వేసుకొని అవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం వాష్ చేసుకొని పెట్టుకున్న పుదీనాని మొత్తం వేసేసుకోవాలి. ఈ పుదీనా మొత్తం ఇలా ఆయిల్లో వేసేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు పుదీనాని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నవన్నీ మనం మిక్సీ బౌల్లోకి వేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న పుదీనాని మొత్తం వేసేసి అది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఇది మనకి పచ్చడిలా కావాలంటే ఇక్కడ వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుందాం. లేదు అని అంటే వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ లాగా తయారైపోతుంది. సో మన పచ్చడి అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు పెట్టుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఇంకా 2-3 ఎండుమిరపకాయలు, దీంట్లోకి ఇంకా మన టేస్ట్ పెరగాలంటే ఒక చిటికెడ అంత ఇంగువ వేసుకుందాం. ఇంకా కొంచెం కరివేపాకు వేసేసుకొని తాలింపు తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని మన పచ్చడిలోకి వేసేసుకుందాం. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్. అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్
కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది అక్కడ. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నామో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆరో ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.